కావాలని, వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము చేస్తున్న పదే పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుండు కదా హరీష్ కేటీఆర్. ఇందుకోసమే వెళ్తున్నాం. ఇవాళ వచ్చిన అనుమతులని మా ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు సాధించారు. కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను వచ్చినాక సాధించిన. ఏడ నిద్రపోయినారు వాళ్ళు 10 ఏళ్ళు. సో నాకు బేసజాలు చెవు. ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి తెచ్చుకునేది మా బాధ్యత. మేము మా బాధ్యతను నిర్వహిస్తున్నాం. ఎన్నిసార్లు అయినా పోతాం ఢిల్లీకి. మేము ప్రత్యేక విమానాలలో దుబాయ్లు ఇతర దేశాలకు పోలేదు మేము. లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మేము లిక్కర్ దందా చేయలేదు. మేము ఢిల్లీలో పోయి లిక్కర్ దందాలు చేస్తలేం. మేము ఢిల్లీకి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అనుమతుల గురించి అందరినీ కలుస్తున్నాం. ఇది ప్రభాకర్ అదే ఎత్తున ఆయన విచిత్ర వాదన చేస్తుండు. మెట్రో రైలు అనేది ఆయనను అడిగేది ఏంది? ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తున్నా నేను అదే అడుగుతున్నా. ఆయన అనుమతి అడిగేది ఏంది? ఆయన ఓనరా ఈ దేశానికి? యజమానా ఏమన్నా? ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కు అది మెట్రో రైలు. మెట్రో రైలు క్యాబినెట్ ఆమోదం చేయాలా? అంటే మేము స్వతంత్ర రాష్ట్రంగా స్వతంత్ర దేశంగా మేము ప్రకటించుకోవాలన్నా? ఇప్పుడు మేము గెలిచినాం కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ దేశం అనేది, సార్వభౌమాధికారం అనేది రాజ్యాంగంలో ఏం రాసిందో స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని చదువుకోమని కిషన్ రెడ్డి గారిని. మిమ్మల్ని అనుమతి అడిగేది ఏంది? మీరేమన్నా యజమానులా మిమ్మల్ని అనుమతి అడగడానికి? ఐఎమ్ నాట్ సబ్సర్వెంట్ టు ఎనీ ఇండివిజువల్. డెఫినెట్గా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి తీసుకొని వెళ్తాం. కిషన్ రెడ్డి ఎట్లా ఏ విధంగా క్లియరెన్స్ తీసుకొస్తాడో చూద్దాము. వాట్స్ ఇదో ఖచ్చితంగా ఇది. ఇప్పుడు భాష అనేది ఇష్టంతో నేర్చుకునేది. భాష అనేది తీసుకొచ్చి రుద్దితే ఎవరు ఊరుకోరు. ఎవరి భాష వాళ్ళకు మాతృభాష ముద్దు. అందుకే ఈ మధ్య నిన్నగాకమన్న ఆదేశాలు ఇచ్చిన మీరు చూసి ఉండొచ్చు. తెలుగు భాషను ఖచ్చితంగా నిర్బంధంగా అన్ని పాఠశాలలలో అమలు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము ఈ మధ్యకాలంలో ఇచ్చిన జీవోలు కూడా వ్యవసాయ శాఖకు కానీ ఇతర శాఖలకు సంబంధించిన ప్రధానమైన జీవోలు కూడా మేము తెలుగులోనే ఇస్తున్నాం. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ప్రాచీనమైన భాష. తెలుగు భాష కనుమరుగు అవ్వడాన్ని ఏమాత్రం ఒప్పుకోము. యూపీఎస్సీ పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని డిమాండ్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ భాషల వివిధ సంస్కృతుల సమ్మేళనమే భారతదేశము. ఒక భాషను ఒక సంస్కృతిని ఇతరుల మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరని చూస్తే అది కుదరదు. ప్రజలు తిరస్కరిస్తారు. అదేవిధంగా డీలిమిటేషన్ గురించి సీట్లు ఏం తగ్గవు అంటుండు. అంటే ఏం పెంచననే కదా? లాజిక్ అర్థమవుతుందా మీకు? ఈరోజు అమిత్ షా గారు ఉన్నాయి ఏం తగ్గవు అంటుండు. ఉన్నాయి ఎందుకు తగ్గుతావా? సీట్లు నువ్వు పెంచేది ఉంటే ఆ ప్రపోర్షనేట్గా ప్రోరేటా ప్రకారం సౌత్ రాష్ట్రాలకి ఎంత పెంచుతావో చెప్పట్లేదు కదా. వాట్ ఈజ్ యువర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్? పాపులేషన్ బేసిసా, ప్రోరేటా బేసిసా, ఏం బేసిసో చెప్పకుండా తగ్గవు అని ఎట్లా చెప్తాడు అమిత్ షా గారు? రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడిండు, ఆల్రెడీ బీహార్లో మాట్లాడిండు. జాతీయ నాయకత్వం దీన్ని ఒక మోడల్ కింద తీసుకెళ్తుంది. అన్ని పార్టీలతో జాతీయ నాయకత్వం చర్చిస్తుంది. పకడ్బందీగా చేయడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. ఇది పకడ్బందీగా చేస్తున్నాం, చట్ట రక్షణ కల్పిస్తున్నాం.